ఫ్రాక్చర్ అంటే బ్రీచ్ ఇన్ ఇన్కంటిన్యూటీ ఆఫ్ ద బోన్. అంటే బోన్ సర్క్యులర్గా ఏదైతే ఉంటుందో మనకు ఈ బోన్ రెండు కార్టెక్స్ దెబ్బతిని, అంటే రెండు పైన ఉన్న కార్టెక్స్ అంటామండి. ఆ కార్టెక్స్ దెబ్బతిన్నప్పుడు నరాన్ని ఇరిగినప్పుడు దాన్ని మనం కంప్లీట్ ఫ్రాక్చర్ అంటాం. అదే గ్రీన్ స్ట్రిక్ ఫ్రాక్చర్ అంటే మనం సగం సైడ్, ఒక సైడ్ విరిగిపోయి ఇంకో సైడు అది పచ్చటి కట్టెలాగా బెండ్ అవుతుంది, దాన్ని గ్రీన్ స్ట్రిక్ ఫ్రాక్చర్ అంటాం. సో ఈ ఫ్రాక్చర్ అన్నది మనం దాని యొక్క పొజిషను, దాని యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అండ్ క్యారెక్టర్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ఎక్కువగా గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అవుతుంది, ఎందుకంటే ఎముక మందంగా ఉంటుంది, దానికి చుట్టూ మెత్తటి గట్టి పొర ఉంటుంది, దాన్ని పెరియాస్టియం అంటాం. సో ఆ పిల్లలలో ఫ్రాక్చర్ అయినప్పుడు ఒక సైడు కంప్లీట్ ఇరుగుతుంది, ఒక సైడ్ బెండ్ అవుతుంది. అంతేగాని అంటే చాలా చోట్లలో మనకు కంప్లీట్ ఇరిగిన ఫ్రాక్చర్స్ ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఇవన్నీ మెత్తడి ఎముకలు కాబట్టి ఒక సైడ్ కంప్లీట్ ఇరిగి ఇంకో సైడు బెండ్ అవుతుంది, దాన్ని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం. పెద్దవాళ్ళల్లో యూజువల్గా రెండు కార్నర్స్ ఇరుగుతాయి కాబట్టి వాటిని కంప్లీట్ ఫ్రాక్చర్ అంటాం. సో ఈ ఫ్రాక్చర్ అనేది మనం చాలా రకాలుగా ట్రీట్ చేయొచ్చు. యూజువల్గా టెక్నికల్గా ఆర్థోపెడిక్ సర్జన్ అన్నది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు? అనాటమికల్గా, ఫిజియోలాజికల్గా. అంటే అనాటమికల్గా అంటే మనం బాడీకి ఎలాగైతే పొజిషన్లో ఫామ్ అయిందో బోను, ఆ పొజిషన్లో కూర్చోబెట్టడం ఆర్థోపెడిక్ సర్జన్ యొక్క బాధ్యత. బోన్ సెట్టర్స్ చేస్తారు. ఏం చేస్తున్నారు బోన్ సెట్టర్స్? ఊర్లలో ఉండేవాళ్ళు ఇరిగిన ఎముకను పక్కల రెండు కర్రబద్దలు కట్టి గుడ్డతోటి చుట్టడం వలన న్యాచురల్గా అది హీల్ అవుతుంది. ఈవెన్ జంతువులలో కూడా ఫ్రాక్చర్స్ అయినప్పుడు వాటిని ఏం చేయకున్నా కూడా న్యాచురల్గా హీల్ అవుతాయి. అదే బోన్ సెట్టర్ దగ్గర పోయి కోడిగుడ్డో లేకపోతే మనము పచ్చటి పసరో కట్టేసి పట్టీలు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇళ్లలోనే ఇద్దరు ఒక సైడ్ పట్టుకొని కాళ్ళు స్ట్రైట్గా పెట్టి రెండు స్టిక్స్ పక్కన పెట్టి గుడ్డతోటి కడితే సరిపోతుంది. ఒక 3 వారాల నుంచి 6 వారాలు ఉంచేస్తే అతికిపోతుంది. కానీ టెక్నికల్గా, సైంటిఫిక్గా ఆలోచిస్తే, మార్ఫలాజికల్గా అంటే ఫిజియోలాజికల్గా, అనాటమికల్గా సరైన పొజిషన్లో విరిగిన ఎముకను కూర్చోబెట్టకపోతే మనకు కొన్ని కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాంప్లికేషన్స్ ఏవొస్తాయి? ఇన్ఫెక్షన్ వస్తుంది, వంకర అతకొచ్చు, అతక్కపోవచ్చు, మోక కీళ్ళల్లో ఒత్తిడి పడవచ్చు. ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మనకు రోజు చేసే ప్రొఫెషనల్ యాక్టివిటీ దెబ్బతినొచ్చు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ అనేది ఫ్రాక్చర్స్ని డీల్ చేయాల్సిన అవసరం. సో కేర్, ఇది ఫ్రాక్చర్ అయినప్పుడు దానికి సిమెంట్ పట్టి వేస్తామా, లేకపోతే ఫైబర్ క్యాస్ట్ చేస్తామా, లేకపోతే మనము కావాల్సిన స్ప్రింట్స్ పెట్టి, రెడీమేడ్ స్ప్రింట్స్ పెట్టి ట్రీట్ చేస్తామా, సర్జరీ చేసి ప్లేట్లు, స్క్రూస్, రాడ్ లాంటివి ఎన్నో టెక్నికల్ ఇంప్లాంట్స్ ద్వారా చేస్తామా అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. సో ఒకసారి మనకు టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ డిజైన్ అయిన తర్వాత క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఏదైతే చిన్న డిస్ప్లేస్మెంట్ అయిన ఫ్రాక్చర్ని మ్యానిపులేట్ చేసి ప్లాస్టర్ కానీ క్యాస్ట్ కానీ వేయటం వలన సరైన పొజిషన్లో ఎముక కూర్చుంటే పర్వాలేదు. కానీ ఈరోజు మూమెంట్ ఈజ్ లైఫ్, అంటే మనం లేచి పని చేస్తేనే మన జీవితం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు 6 వారాల నుంచి 6 నెలలు ప్లాస్టర్ వేసుకొని పడుకోవడం కూడా కష్టం. అంటే వృత్తిపరంగా దెబ్బతింటారు, ఫ్యామిలీ పరంగా దెబ్బతింటారు, ఫైనాన్షియల్, ఎకనామిక్ పరంగా కూడా దెబ్బతింటారు. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఫ్రాక్చరు పొజిషన్లో ఉండి డిస్ప్లేస్ అయినా టెక్నికల్గా, సైంటిఫిక్గా దానికి ఒక ప్లేటు, ఒక స్క్రూ, ఒక రాడ్ ఆర్ ఇతరత్ర డిఫరెంట్ టెక్నాలజీ, సైంటిఫిక్ టెక్నాలజీ ఇంప్లాంట్ చేయటం వల్ల వాళ్ళు తొందరగా లేచి నడవగలుగుతారు, ఫాస్ట్గా రికవర్ అవుతారు, జాయింట్స్లలో స్టిఫ్నెస్ రాదు, హ్యాపీగా ఉంటారు అన్న టెక్నిక్ని మనం ఈరోజు వాడుకోవడం జరుగుతుంది. నెససరీయా కాదా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రాక్చర్ టైప్, ఫ్యామిలీ హిస్టరీ,
పర్సనల్ హిస్టరీ అన్నీ చూసుకోవాలి. సపోజ్ ఒక పూర్ పేషెంట్ని 6 నెలలు పడుకోబెట్టామనుకోండి, 6 నెలల ఇన్కమ్ పోతుంది, ఫ్యామిలీ దెబ్బతింటుంది, ఆయన కూడా మానసికంగా దెబ్బతింటాడు, చాలా స్టిఫ్నెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే వ్యక్తికి ఖర్చైనా పర్లేదు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ 2 to 3 వీక్స్లో లేచి నడవగలిగితే తను ప్రొఫెషనల్గా హ్యాపీగా ఉంటాడు, ఫ్యామిలీ పరంగా ఎకనామిక్గా కూడా హ్యాపీగా ఉంటాడు. సో ఈరోజు కొత్త లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చింది అందుకు, కాబట్టి సర్జికల్ టెక్నిక్స్ ద్వారా కూడా ఫ్రాక్చర్స్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కేర్ అనేది ఆపరేషన్ ఆర్ సిమెంట్ ప్లాస్టర్ వేసినా కూడా మనం ఎక్కడైతే ఫ్రాక్చర్ అవుతుందో అక్కడ కొంత బ్లడ్ క్లాట్ ఉంటుంది, అది పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కాబట్టి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ పెట్టడం, పెయిన్ కిల్లర్స్ పెట్టడం, అంతేకాకుండా దానిలో వేసిన ప్లాస్టర్లోకి ఎలాంటి కర్రలు కానీ స్టిక్ కానీ దూర్చి అంటే దురదకి వాడడం చేయకూడదు. తద్వారా ఏమవుతుందంటే అక్కడ స్కిన్ అబ్లేషన్ వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇరిటేషన్ కానీ ఉంటే దానికి సంబంధించిన సిట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది. అంతేగాని ప్లాస్టర్ని తడవనీయకూడదు, ప్లాస్టర్ లోపలికి వాటర్ పోనీయకూడదు, ప్లాస్టర్ లోపలికి స్టిక్ లాంటివి చేయకూడదు. ప్లాస్టర్లో ఏమాత్రం ప్రాబ్లం అనిపించినా ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ప్లాస్టర్ని ఆల్వేస్ డ్రైగా ఉంచాలి. 4 to 6 వీక్స్ తర్వాత ప్లాస్టర్ తీసేసి యథావిధిగా ఫిజియోథెరపీ చేయాలి. సర్జరీ తర్వాత కూడా ప్రాపర్గా యాంటీబయాటిక్ కోర్సు, వూండ్ కేరు, డ్రెస్సింగ్ కేరు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇంకా మనకు బోన్ న్యూట్రిషన్ గురించి మనం తీసుకోవాల్సిన ప్రాపర్ డైట్, విటమిన్ డి, కే, కాల్షియము, మెగ్నీషియము, జింక్, బోరాన్, ఇట్లాంటి అన్ని మినరల్స్ అంటే వాటర్లో ఉండే కాంపోనెంట్స్, మినరల్స్, అలాగే ఫుడ్ ద్వారా తీసుకునే ప్రోటీను, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ ప్లస్ విటమిన్స్, ఇవన్నీ అంటే బి కాంప్లెక్స్ సఫిషియెంట్గా ఉండాలి, విటమిన్ డి, కాల్షియం సఫిషియెంట్గా ఉండాలి. ఇవి మనం తీసుకున్న ఆహారంలో ఫిష్, ఎగ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ న్యాచురల్ ఫ్రూట్స్, ఇలా అన్ని రకాల అన్ని రకాల మీరు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ సలాడ్స్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఫ్యాట్, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్ కొంత తక్కువ తీసుకుంటే తద్వారా మీకు బోన్ స్ట్రెంత్ పెరిగి బోన్ హీలింగ్కి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇలా మనము ఈ సఫిషియంట్ బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ రోజు సఫిషియెంట్గా మజిల్ పవర్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి. తద్వారా కూడా మనకు మజిల్ స్ట్రెంత్ పెరిగినప్పుడు బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినప్పుడు బోన్ హీలింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగా ఉంటుంది. ఓకే డాక్టర్, ఫ్రాక్చర్ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్స్ ఎలాంటివి తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆఫ్ చేయండి.